అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 JVR వారి జాతిరత్నాలు ధరించండి. అసలు ఎందుకు ఇంత డౌన్ అవుతూ వచ్చింది స్టాక్ మార్కెట్ స్టార్ట్ అయ్యి ఓన్లీ 3-4 అవర్స్ అయింది. ఇప్పటి వరకు ఆల్మోస్ట్ 4% పడింది. సో వాళ్ళకి నిజంగానే బ్లడ్ వస్తుంది కళ్ళల్లోంచి, అందుకనే బ్లడ్ అన్నారు. ఈరోజు అయితే డౌన్ అవుతూ వచ్చింది. మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? ఆ అమౌంట్ ఎట్లా మనం రికవర్ చేసుకునే అవకాశం ఉందంటారా? వాళ్ళు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? బిజినెస్లో లాసెస్ ఎలా వస్తాయో లాభాలు కూడా అలాగే వస్తాయి. సో ఈరోజు దీన్ని ఒక గోల్డెన్ ఆపర్చునిటీగా చూడమని నేను అంటాను. అలా అని ఒక్కసారి మొత్తం ఉన్న డబ్బులన్నీ ఊచంలో పెట్టే నెక్స్ట్ మళ్ళీ అసలు రివైవ్ అయ్యే అవకాశం ఉందా? ఎమర్జెన్సీ ఫండ్ ఒకటి దగ్గర పెట్టుకొని, చాలామంది యువత ఏంటంటే స్టాక్ మార్కెట్స్లో ఇన్వెస్ట్ చేసేసి అవసరమైనాడు అమ్మేసుకుందాంలే, ఎమర్జెన్సీకి అది ఉంటుందని లెక్క కడుతుంది. ఈ రోజు అయితే ఏకంగా 12 లక్షల కోట్ల డబ్బులు అయితే ఆవిరైపోయినాయి స్టాక్ మార్కెట్లో అని. ఏదైనా మనకి ఒక ప్రొడక్ట్ ప్రైస్ ఎలా డిటర్మైన్ చేస్తాము? డిమాండ్ అండ్ సప్లై ఎకనామిక్స్లో చూస్తే. సో ఇక్కడ ఏమైపోయింది, అమ్మేవాళ్ళు పెరిగిపోయారు, కొనేవాళ్ళు లేరు, ఆటోమేటిక్గా ప్రైస్ పడిపోతుంది. ఇప్పుడు స్టాక్ మార్కెట్లో 1 CR 2 CR 3 CR ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు కూడా ఉంటారు. ఇప్పుడు ఈ టైంలో వాళ్ళు విత్డ్రా చేయడం అనేది కరెక్ట్ అంటారా? ఈ ఒక్కరోజు పడిపోయింది, ఈ 6 monthsలో పడింది, కానీ లాస్ట్ 5 years నుంచి ఈ రోజు పెరిగే ఉంది కదా. అందుకనే స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఎప్పుడు లాంగ్ టర్మ్ విజన్తోనే చెయ్యాలి. అంతేగాని ఇవాళ పెట్టి రేపు డబ్బులు తీసేసుకుందాము, నేను కోటీశ్వరం రాత్రి అయిపోవాలంటే అసలు స్టాక్ మార్కెట్లోకి రావద్దు, ఆ కన్నీళ్ళే మిగులుస్తుంది. హాయ్, హలో, నమస్తే. ఈరోజు స్టాక్ మార్కెట్ చూసుకుంటే కంప్లీట్గా డౌన్ అవుతూ వస్తుంది. మీరు కూడా లక్షల స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేశారా? అయితే ఇప్పుడు ఎలాగో కొలాప్స్ అవుతూ వస్తుంది, అయిందేదో అయిపోయింది. మరి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఇప్పుడు అందులో ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళు అనేది తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఈ వీడియో అయితే ప్రతి ఒక్కరికి చాలా ఇంపార్టెంట్. ప్రతి ఒక్కళ్ళు ఈ వీడియో ఎండింగ్ వరకు చూడండి. ఇప్పుడు మనతో ఉన్నారు చార్టెడ్ అకౌంటెంట్ లక్ష్మి గారు. నమస్తే నమస్తే మేడం. ఈరోజు స్టాక్ మార్కెట్ చూసుకుంటే చాలా డౌన్ అయిపోతూ ఉంది. ఏమంటున్నారంటే బ్లడ్ బాత్ మండే అని అంటున్నారు, బ్లాక్ మండే అంటున్నారు. ఇది ఒకప్పుడు విన్నాం మేడం, 1987లో, మళ్ళీ ఈరోజు వింటున్నాము. అసలు ఎందుకు ఇంత డౌన్ అవుతూ వచ్చింది స్టాక్ మార్కెట్ అంటే అందరికీ తెలిసిందే, దాంట్లో రిటర్న్ ఎలా ఉంటుందో రిస్క్ కూడా అలాగే ఉంటుంది. ఇప్పుడు ఒక ఫిక్స్డ్ డిపాజిట్ కానీ PPF కానీ ఇట్లాంటివి చూస్తే మనకు అంత ఫ్లక్చుయేషన్స్ ఉండవు. స్టాక్ మార్కెట్ నీకు సెన్సెక్స్, నిఫ్టీ 50 ఇట్లాంటివి చూస్తే అప్ డౌన్ ఉంటూ ఉంటుంది. సో అట్లాంటి ఒక బ్లాక్ డే ఈరోజు. ఓకే, జనరల్గా ఇప్పుడు నువ్వు ఈ మధ్యకాలంలో చూసినట్టయితే స్టాక్ మార్కెట్ పడుతూ ఉంది. లాస్ట్ 6 monthsలో ఆల్మోస్ట్ నెగటివ్లో ఉంది 11%. ఫర్ 6 months 11% అంటే మన ఇయర్లీ చూసుకుంటే ₹2 ఇంట్రెస్ట్ అనుకో. ఎస్, రావడం కాదు, పోతుంది. కానీ ఇవాళ ఒక్క రోజే ఇప్పటి వరకు స్టాక్ మార్కెట్ స్టార్ట్ అయ్యి ఓన్లీ 3-4 hours అయింది. ఇప్పటి వరకు ఆల్మోస్ట్ 4% పడింది ఇప్పటి వరకు. ఎస్. సో కొంతమంది ఏంటంటే ఫిక్స్డ్ అసెట్స్ ఇట్లా ఇన్వెస్ట్ చేయకుండా స్టాక్ మార్కెట్ మీదే ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు కూడా ఉంటారు. సో వాళ్ళకి నిజంగానే బ్లడ్ వస్తుంది కళ్ళల్లోంచి, అందుకనే బ్లడ్ అన్నారు. అయితే ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేశారు ఆల్రెడీ అందులో, ఈరోజు అయితే డౌన్ అవుతూ వచ్చింది. మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? ఆ అమౌంట్ ఎట్లా మనం రికవర్ చేసుకునే అవకాశం ఉందంటారా? వాళ్ళు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అస్సలు భయపడకూడదు. ముందు ఫస్ట్ స్టెప్ ఏంటంటే ప్యానిక్ అవ్వడం మానండి. స్టాక్ మార్కెట్లో వచ్చేటప్పుడే మనం డిసైడ్ అవ్వాలి అప్ అండ్ డౌన్స్ ఉంటాయని. బిజినెస్ అంటేనే రిస్క్ అమ్మా, రిస్క్ లేని బిజినెస్ ఏముంది? అలాంటిది మనం ఇన్ని బిజినెస్ల మీద పడుతున్నాం. సో ఇక్కడ ఈరోజు పర్టికులర్గా ఏంటంటే లార్జ్, మిడ్, స్మాల్ అన్నీ పడుతూ ఉన్నాయి. బట్ ముందు కంగారు పడ్డం ఆపి దీన్ని ఒక గోల్డెన్ ఛాన్స్ లా కూడా చూడొచ్చు. ఫస్ట్ గో టు యువర్ పోర్ట్ఫోలియో, వెరిఫై మీరు పెట్టిన వాటిలో ఏవి మంచి స్టాక్స్, ఏవి పిచ్చి స్టాక్స్ ఇప్పుడు అర్థమవుతుంది. అనలైజ్ ఇట్. సో ఏవైతే స్టెబిలైజ్డ్గా ఉన్నాయో దాని మీద ఫోకస్ చేయండి. దాని మీద ఒక కన్నేసి ఉంచాలి. మనకి వాచ్ లిస్ట్ అని ఉంటుంది యాప్స్లో. సో దాని మీద వాచ్ ఇట్ అంటే మనకు ఆ లిస్ట్ వస్తుంది. ఓకే, దాని మీద ఇన్వెస్ట్ చేయొచ్చు. ఎప్పుడైనా మనం పడిపోయేటప్పుడు కంగారు పడకూడదు. పడిపోయిన దాంట్లో ఇన్వెస్ట్ చేస్తే మళ్ళీ పెరుగుతుంది. ఎప్పుడైనా చరిత్రలో పెరగకుండా ఉన్న స్టాక్ మార్కెట్ ప్రపంచంలో ఎక్కడైనా ఉందా? లేదు. ఎంత పడుతుందో అంత పెరుగుతుంది. అదే స్టాక్ మార్కెట్ స్వభావం. అండ్ ఇది ఆర్టిఫిషియల్లీ క్రియేటెడ్ కాదు. ఓన్లీ ఇండియాలోనే పడలేదు, ప్రపంచం అంతా పడింది. ఓకే, అండ్ స్టాక్ మార్కెట్ ఈజ్ బేస్డ్ ఆన్ బిజినెస్.
బిజినెస్లో లాసెస్ ఎలా వస్తాయో లాభాలు కూడా అలాగే వస్తాయి. సో ఈరోజు దీన్ని ఒక గోల్డెన్ ఆపర్చునిటీగా చూడమని నేను అంటాను. అలా అని ఒక్కసారి మొత్తం ఉన్న డబ్బులన్నీ ఊడ్చి అందులో పెట్టేయకండి. సిస్టమాటిక్గా చూసుకుంటూ, సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ అంటాం. సో మార్కెట్ని అబ్జర్వ్ చేసి ఏ స్టాక్స్ బాగున్నాయి. కొన్ని సెక్టార్స్ ఉంటాయి, ఫార్మా, ఎఫ్ఎంసీజీ, అవి రెగ్యులర్గా డే టు డే లైఫ్ మనకు కావాలి. ఏదైనా హెల్త్ ఇష్యూ వచ్చిందంటే ఆలోచిస్తామా ఎంత రేటు లేదు అని? అవన్నీ ఎమోషన్స్కి వాటన్నిటికీ దూరం అన్నమాట. ఓకే, సో అట్లాంటి స్టాక్స్ చూసుకుని దాంట్లో పెట్టినట్టయితే గ్యారంటీగా మంచి రిటర్న్స్ వస్తాయి. రైట్. అయితే ఇప్పుడు ఇండియన్ ఎకనామిక్ సిస్టమ్ మీద ఈ ఇంపాక్ట్ ఏమైనా పడే అవకాశం ఉందా? ఖచ్చితంగా పడుతుందమ్మా. ఎకానమీ అన్నదే బిజినెస్ మీద డిపెండ్ అయి ఉంటుంది. మన ఎకానమీ మన కంట్రీ ఎలా నడుస్తుంది? కంప్లీట్ కంపెనీస్ మీద ఆధారపడే నడుస్తుంది. ఓకే, సో ఇప్పుడు కొంచెం ఎఫెక్ట్, స్టాక్ మార్కెట్ ఎఫెక్ట్ ఉంటుంది. బట్ గోయింగ్ ఫార్వర్డ్ అది రికవర్ అవుతుంది. కానీ ఇట్ టేక్స్ టైం. అది ఎంత అని అడక్కు, అది చెప్పలేము. ఎస్. ఇప్పుడు 6 months నుండి స్లోగా డౌన్ అవుతూ వస్తుంది స్టాక్ మార్కెట్. ఈరోజైతే భారీ ఎత్తున డౌన్ అయిపోయింది. నెక్స్ట్ మళ్ళీ అసలు రివైవ్ అయ్యే అవకాశం ఉందా? ఖచ్చితంగా అవుతుంది. ఈవెన్ 1990s హర్షద్ మెహతా స్కామ్ టైంలోనే కోట్లు నష్టపోయిన వాళ్ళు ఉన్నారు. తర్వాత వాళ్ళందరూ రివైవ్ చేసుకున్నారు. ఓకే, సో దిస్ ఇస్ నాట్ స్కామ్. అదే చెప్పేది. కంగారు పడాల్సిన అవసరం లేదు అనేది. ఎందుకంటే ఇది మన ఒక్క దగ్గరే పడలేదు, ప్రపంచవ్యాప్తంగాను. యుఎస్ మార్కెట్ తీసుకో, హాంకాంగ్, సింగపూర్, ఏదైనా తీసుకో, అన్నీ పడిపోయాయి. అందరితో పాటు మనం. దానికి మనం వర్రీ అయిపోయి సూసైడ్లు చేసుకోవాల్సినంత అవసరాలు అయితే లేవు. కాకపోతే మన పెద్దలు ఎప్పుడు చెప్తారు, ఎమర్జెన్సీ ఫండ్ ఒక్కటి దగ్గర పెట్టుకోండి. చాలామంది యువత ఏంటంటే స్టాక్ మార్కెట్స్లో ఇన్వెస్ట్ చేసేసి అవసరమైనాడు అమ్మేసుకుందాంలే, ఎమర్జెన్సీకి అది ఉంటుందని లెక్క కడుతున్నారు. ఎస్. నువ్వు పెద్దలను చూసినట్టయితే అందరూ బంగారం మీద ఇన్వెస్ట్ చేశారు. ఎస్. బంగారం మనం పెట్టుకోవడానికి ఇష్టపడతాం. దాంట్లో ఉన్న నిగూఢ అర్థం ఏంటంటే పెట్టుకోవడానికి కాదు, ఎమర్జెన్సీ టైంలో అవసరమైతే ఎవరికైనా పక్కింటి వాళ్ళకి ఇచ్చి క్యాష్ ఏమన్నా ఇస్తారు. అవును. నార్మల్గా అవసరం అంటే ఇవ్వకపోవచ్చు, కానీ గోల్డ్ పెట్టి అట్లీస్ట్ గోల్డ్ అన్న వచ్చింది కదా అని ఆలోచిస్తారు. సో ఎమర్జెన్సీ ఫండ్ ఒక గోల్డ్ రూపంలో కానీ, లేదు ఫిక్స్డ్ డిపాజిట్ రూపంలో కానీ మనకి ఈజీగా లిక్విడేట్ చేసుకోవడానికి అవసరమైనట్టుగా ఉంచుకోవాలి. ఎస్. వై దిస్ వన్ డే అంటే ఎక్కువగా ఇంతకు ముందు కన్నా ఈ రోజైతే ఏకంగా 12 లక్షల కోట్ల డబ్బులైతే ఆవిరైపోయినాయి స్టాక్ మార్కెట్లో అని వార్తలు కూడా ఉన్నాయి. ఈ ఒక్క రోజులో ఎందుకు ఇంతటి డౌన్ఫాల్ అయిపోయింది? మెయిన్ దీనికి మనం చూసుకున్నట్టయితే ప్రధాన కారణం యుఎస్ మార్కెట్. యుఎస్లో మెయిన్ ట్రంప్ కొన్ని టారిఫ్స్ విధించారు, ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ రిలేటెడ్. ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ అంటే ఆటోమేటిక్గా ఇట్ ఎఫెక్ట్స్ గ్లోబల్. ఎస్. గ్లోబల్ మార్కెట్ అంతా ఎఫెక్ట్ అయింది. సో అందుకని అన్ని స్టాక్ మార్కెట్స్ పడుకున్నాయి. మనం ఇండియా నుంచి కూడా యుఎస్ మార్కెట్కి కావచ్చు, వేరే కంట్రీస్కి కావచ్చు, చాలా ఎక్స్పోర్ట్స్ చేస్తాం. అండ్ మనకి పర్టికులర్గా మన వాళ్ళు ఉండడం కావచ్చు, మన ప్రొడక్ట్స్కి డిమాండ్ కావచ్చు, యుఎస్లో ఎక్కువ ఉంటుంది. సో ఆ ఎఫెక్ట్ ఎప్పుడైతే ఎక్కువ పడిందో ఆటోమేటిక్గా ఫారిన్ ఇన్వెస్టర్స్ అందరూ అమ్మడం మొదలుపెట్టారు ఆ షేర్ని. ఏదైనా మనకి ఒక ప్రొడక్ట్ ప్రైస్ ఎలా డిటర్మైన్ చేస్తాము? డిమాండ్ అండ్ సప్లై ఎకనామిక్స్లో చూస్తే. సో ఇక్కడ ఏమైపోయింది, అమ్మేవాళ్ళు పెరిగిపోయారు, కొనేవాళ్ళు లేరు, ఆటోమేటిక్గా ప్రైస్ పడిపోతుంది. రైట్. ఇప్పుడు స్టాక్ మార్కెట్ చూసుకుంటే బిజినెస్ మీద డిపెండ్ అయి ఉంటుంది అని అన్నారు మీరు. ఇప్పుడు బిజినెస్ చూసుకుంటే కంపల్సరీగా ఎంప్లాయీస్ అయితే కావాలి. ఇప్పుడు స్టాక్ మార్కెట్ డౌన్ అవ్వడం వల్ల డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ ఎంప్లాయీస్ మీద ఎఫెక్ట్ పడే అవకాశం ఉందంటారా? ఖచ్చితంగా పడుతుంది. సో మనకి ఇట్లా బిజినెస్ ఎప్పుడైతే ఎఫెక్ట్ అవుతుందో కంపెనీస్ కూడా లాసెస్ బేర్ చేయలేక కాస్ట్ కటింగ్ కోసం చూస్తాయి. సో కాస్ట్ కటింగ్ కోసం చూసినప్పుడు ఉన్న ఎంప్లాయీస్లో ఎవరిని తీసేస్తే మనకి పెద్దగా ఎఫెక్ట్ పడదని చూస్తారు. సో ఎంప్లాయీస్ మీద కూడా ఎఫెక్ట్ పడే స్కోప్ ఉంటుంది. ఓకే. ఇప్పుడు స్టాక్ మార్కెట్లో 1 CR 2 CR 3 CR ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు కూడా ఉంటారు. ఇప్పుడు ఈ టైంలో వాళ్ళు విత్డ్రా చేయడం అనేది కరెక్ట్ అంటారా? కాదు. ఈ టైంలో అమౌంట్ విత్డ్రా చేసినట్టయితే చాలా నష్టపోతారు. ఫ్యూచర్లో అది పెరుగుతుందా, తగ్గుతుందా, నష్టపోతారా, నష్టపోరా అన్నది మన చేతిలో లేదు. అంటే ఇప్పుడు డౌన్ అవుతూ ఉంది కదా, టెన్షన్తో భయంతో ఉన్నవి కూడా తీసే వాళ్ళు చాలా మంది ఉంటారు. ఇప్పుడు నువ్వు
ఈ ఒక్క రోజు పడిపోయింది, ఈ 6 మంత్స్‌లో పడింది. కానీ లాస్ట్ 5 ఇయర్స్ నుంచి ఈ రోజుకి చూడు పెరిగే ఉంది కదా! అందుకనే స్టాక్ మార్కెట్‌లో ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఎప్పుడు లాంగ్ టర్మ్ విజన్‌తోనే చెయ్యాలి. ఓకే. అంతేగాని ఇవాళ పెట్టి రేపు డబ్బులు తీసేసుకుందాము, ఆహ్, నేను కోటీశ్వరని రాత్రి రాత్రి అయిపోవాలంటే అసలు స్టాక్ మార్కెట్‌లోకి రావద్దు. ఓకే. ఆ కన్నీళ్ళే మిగులుస్తుంది. సో ఇప్పుడు స్టాక్ మార్కెట్‌లో ఇన్వెస్ట్ చేస్తే ఇంత క్రూషియల్ టైంలో ఇన్ ఫ్యూచర్ మనకి బెనిఫిట్స్ ఉండే అవకాశం ఉందంటారా? ఖచ్చితంగా ఉంటుంది. ఎప్పుడైనా ఎనీ ప్రొడక్ట్ పర్టిక్యులర్‌గా స్టాక్ మార్కెట్ రిలేటెడ్ పడేటప్పుడే ఇన్వెస్ట్ చేయాలి. ఇప్పటికిప్పుడు దాన్ని నేర్చుకోవడం అందరికీ అవ్వదు. సరే పడుతుంది గోల్డెన్ ఆపర్చునిటీ అంటున్నారా అని పెట్టేస్తే మళ్ళీ లాస్ పోతారు. అందుకని మీ ఫ్రెండ్ సర్కిల్‌లో ఆల్రెడీ దీని మీద స్టడీ చేసున్న వాళ్ళ దగ్గర నేర్చుకునైనా పెట్టండి. లేదు మాకు అన్ని తెలివితేటలు లేవు అనుకుంటే ఇండెక్స్ ఫండ్స్ అని ఉంటాయి. ఓకే. ఇండెక్స్ ఫండ్స్ అంటే వీటన్నింటిని కలిపి ఒక ఫండ్‌గా రిలీజ్ చేస్తారు. అంటే ఒక సెక్టార్ అంతా ఒక ఇండెక్స్. సో అట్లాంటి వాటిలో మనం పెట్టినట్టయితే అడ్వాంటేజ్ ఆర్ డిసడ్వాంటేజ్ మొత్తానికి కలిపి ఉంటుంది. రైట్. ఓకే. థ్యాంక్ యూ మేడం. సో చూసారు కదా, స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు ఇప్పుడు డౌన్‌ఫాల్ అవుతుందని భయపడాల్సిన అవసరమే లేదు. మనకి స్టాక్ మార్కెట్స్ అంటేనే అప్ అండ్ డౌన్స్ ఉంటాయి కాబట్టి అప్ వచ్చినప్పుడు హ్యాపీగా ఫీల్ అవ్వద్దు, డౌన్ వచ్చినప్పుడు డిసప్పాయింట్ అవ్వాల్సిన అవసరం అయితే లేదు. సో మీకు తెలిసిన సర్కిల్‌లో కూడా స్టాక్ మార్కెట్‌లో 10,000 కాడ నుండి లక్షలు, క్రోర్స్ ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు ఉంటారు. వాళ్ళు కూడా చాలా పానిక్ అవుతూ ఉంటారు. సో ఈ వీడియో షేర్ చేసి వాళ్ళకి కూడా కొంచెం ధైర్యాన్ని అయితే ఇవ్వండి. సో ఇలాంటి ఫైనాన్షియల్ అప్డేట్స్ కోసం ఈ ఛానల్‌ని కీప్ ఆన్ వాచింగ్.